పిల్లల భవిష్యత్తును మార్చేసే ఒకే ఒకరు ఎగ్జామ్. దాని గురించి తెలుసుకోవాలనుందా? అదేనండి, తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే టీజీసీఈటీ 2026. ఇది ఊరికే ఒక పరీక్ష అనుకుంటే పొరపాటే. ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్, అద్భుతమైన అవకాశాలు, ఇంకా చెప్పాలంటే ఒక బ్రైట్ ఫ్యూచర్కు ఒక కీ లాంటిది. సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూసేద్దాం. ఓకే, ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఇది ఎంత పెద్ద అవకాశమో చూస్తాం. తర్వాత ఎవరెవరు అర్హులు, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా చేస్తారు, ఇంకా చాలా ముఖ్యమైన డేట్స్ అండ్ డెడ్లైన్స్ ఏంటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ స్కూల్స్ వెనకున్న ఉద్దేశమేంటో చూడండి. ప్రాస్పెక్టస్లో ఎంత బాగా చెప్పారో. సమాజంలో వెనుకబడిన వర్గాల్లో ఉన్న టాలెంటెడ్ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్లలో దాగి ఉన్న టాలెంట్ను బయటకు తీసుకురావాలి. అద్భుతంగా ఉంది కదా! ఇది కేవలం చదువు చెప్పడం కాదు, వాళ్ల కలలకు రెక్కలివ్వడం. బహుశా ఆ ప్రతిభ మన పిల్లల్లో కూడా ఉండొచ్చు. రైట్, ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ స్కూల్స్ ఏం ఆఫర్ చేస్తాయి? ఇది జస్ట్ స్కూలింగ్ మాత్రమే అనుకోకండి. ఇది స్టూడెంట్స్ సక్సెస్ కోసం డిజైన్ చేసిన ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్. వావ్! ఇక్కడున్న ఫీచర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్స్పీరియన్స్ టీచర్లతో టీచింగ్, అంతేకాదు ఐఐటి, ఎన్ఐటి, నీట్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి స్పెషల్ కోచింగ్ కూడా ఇస్తారు. చదువు మాత్రమే కాదు, స్పోర్ట్స్, కోడింగ్, ఆర్ట్స్, ఇలా అన్నింటిలోనూ డెవలప్మెంట్పై ఫోకస్ చేస్తారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఇవన్నీ ఫ్రీ. బోర్డింగ్, లాడ్జింగ్ కూడా. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఏంటో ఇక్కడ చూడొచ్చు. ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాఫీ చేయడం కాదు, ప్రభుత్వం ఎంతలా సపోర్ట్ చేస్తుందంటే మంచి పౌష్టికాహారం, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, 3 జతల యూనిఫామ్లు, ఒక ట్రంక్ బాక్స్, ఇంకా బెడ్డింగ్, టాయిలెటరీస్ కూడా. కొన్ని సొసైటీల్లో అయితే నెలనెలా కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇస్తారు. అంటే పిల్లలు చదువు మీద తప్ప దేనిమీద టెన్షన్ పడక్కర్లేదన్నమాట. ఓకే, ఇంత మంచి అవకాశం ఉంది. సరే, మరి దీనికి ఎవరు అర్హులు, ఈ జర్నీ ఎవరు మొదలుపెట్టగలరు? అప్లై చేసే ముందు ఇది క్లియర్గా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే ఫస్ట్ స్టెప్. రూల్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఫస్ట్, అప్లై చేసే స్టూడెంట్ 2025-26 అకాడమిక్ ఇయర్లో 4వ తరగతి చదువుతూ ఉండాలి. దేనికి అప్లై చేస్తున్నారు? 5వ తరగతి అడ్మిషన్ కోసం. ఇంకో కీ పాయింట్ ఏంటంటే, స్టూడెంట్ ఏ పాత జిల్లాలో అయితే చదువుతున్నారో అదే జిల్లాలో ఉన్న స్కూల్స్కి అప్లై చెయ్యాలి. ఇది గుర్తుంచుకోండి, ఆల్రెడీ 5వ తరగతి చదివిన వాళ్ళు మళ్లీ అప్లై చేయడానికి లేదు. నెక్స్ట్, ఏజ్. ఇది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ టేబుల్లో చూడండి, కమ్యూనిటీని బట్టి ఏజ్ లిమిట్ మారుతుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల పిల్లలకైతే మ్యాక్సిమం 13 ఏళ్లు. వాళ్లు సెప్టెంబర్ 1, 2013 నుంచి ఆగస్ట్ 31, 2017 మధ్య పుట్టుండాలి. అదే బీసీ, మైనారిటీ, ఇతర కేటగిరీల వాళ్లకైతే 11 ఏళ్లు. వాళ్లు సెప్టెంబర్ 1, 2015 నుంచి ఆగస్ట్ 31, 2017 మధ్య పుట్టుండాలి. సో పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఈ రేంజ్లో ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ముందే అనుకున్నాం కదా, ఈ స్కూల్స్ ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకోసమని. అందుకే పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్కి ఒక లిమిట్ పెట్టారు. రూరల్ ఏరియాల్లో ఉన్నవాళ్లకైతే సంవత్సరానికి 1,50,000 లోపు ఆదాయం ఉండాలి. అదే అర్బన్ ఏరియాల్లో అయితే 2 లక్షల లోపు ఉండాలి. ఈ కండిషన్ కూడా మీట్ అవ్వాలి. సరే, ఎలిజిబిలిటీ అంతా చెక్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ జర్నీలో ఇది అఫీషియల్గా వేసే ఫస్ట్ స్టెప్. అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పని. ఈ డాక్యుమెంట్స్ అన్నీ సాఫ్ట్ కాపీలో రెడీగా పెట్టుకోండి. ఏంటంటే రీసెంట్ ఫోటో, ఆధార్ కార్డ్, పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ వర్తిస్తే క్యాస్ట్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్. ఇవన్నీ ముందే స్కాన్ చేసి పెట్టుకుంటే అప్లికేషన్ ఫిల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో 2 స్టేజులుంటాయి. ఫస్ట్, ఆన్లైన్ పేమెంట్. జస్ట్ 100 రూపాయల అప్లికేషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా కార్డ్ ద్వారా పే చేయాలి. సెకండ్, అప్లికేషన్ సబ్మిషన్. పేమెంట్ చేశాక మీకొక రెఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని యూజ్ చేసి మెయిన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేయాలి. అంతే, 2 స్టెప్స్ కంప్లీట్ చేయాలి, మర్చిపోకండి. ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వార్నింగ్. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ప్రతి డీటెయిల్ చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కారా, ఆ తర్వాత ఎలాంటి మార్పులు, కరెక్షన్స్ చేయడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. సో సబ్మిట్ చేసే ముందు అన్నీ డబుల్ చెక్ చేసుకోవడం బెటర్. ఓకే, అప్లికేషన్ సబ్మిట్ చేసేశారు.
నెక్స్ట్ ఏంటి? అసలైన ఛాలెంజ్, ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ దేనికి ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు డీకోడ్ చేద్దాం. రైట్, ఇక్కడ టెస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. మొత్తం 100 మార్కులకు పేపర్ ఉంటుంది. చూడండి, ఇంగ్లీష్కి 25, మ్యాథ్స్కి 25 మార్కులు. అంటే వెయిటేజ్ ఈ రెండింటికే ఎక్కువ. సో వీటిపై కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఈవీఎస్కి 20, తెలుగుకి 20, ఇంకా మెంటల్ ఎబిలిటీకి ఒక 10 మార్కులు. బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ అవసరం. ఎగ్జామ్ గురించి కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్. డ్యూరేషన్ 2 గంటలు, ఉదయం 11 నుంచి 1 గంట వరకు. టోటల్ క్వశ్చన్స్ 100, టోటల్ మార్క్స్ 100. క్వశ్చన్ టైప్ అంతా ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్. ఓఎంఆర్ షీట్ మీద బబుల్ చేయాలి. అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ లేదు. సో అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెయ్యొచ్చు. ఓకే, ఎగ్జామ్ రాసేశారు. మరి సెలెక్షన్ ఎలా చేస్తారు? కేవలం మార్కులు మాత్రమే చూస్తారా, లేక ఇంకా ఏమైనా ఉందా? సెలెక్షన్ ప్రాసెస్ నిజంగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. సెలెక్షన్ అనేది మెరిట్తో పాటు రిజర్వేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూద్దాం. టీజీఎస్ఆర్డబ్ల్యూఐ సొసైటీలో రిజర్వేషన్ ఎలా ఉందో చూడండి. ఎస్సీ కేటగిరీకి ఏకంగా 75% సీట్లున్నాయి. ఆ తర్వాత బీసీకి 12%, ఎస్టీకి 6%. ఇలా ఉన్నాయి. అయితే ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతి సొసైటీకి ఈ పర్సెంటేజులు మారొచ్చు, అది గుర్తుంచుకోవాలి. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ టోటల్ మార్క్స్ వస్తే అప్పుడు ర్యాంక్ ఎలా ఇస్తారు? దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. అదే టై బ్రేకింగ్ రూల్. ఫస్ట్ మ్యాథ్స్లో ఎవరికెక్కువ మార్కులొచ్చాయో చూస్తారు. అక్కడ కూడా టై అయితే ఈవీఎస్ మార్కులు. అక్కడ కూడా టై అయితే మెంటల్ ఎబిలిటీ. ఆ తర్వాత ఇంగ్లీష్. అప్పటికీ టై బ్రేక్ కాకపోతే వయసులో ఎవరు పెద్దవాళ్లైతే వాళ్లకి హయ్యర్ ర్యాంక్ ఇస్తారు. అండ్ ఫైనలీ, అందరూ వెయిట్ చేస్తున్న సెక్షన్, కీలకమైన తేదీలు, డెడ్లైన్స్. ఇవి చాలా ముఖ్యం. వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఇవిగోండి మన టీజీసీఈటీ 2026 టైమ్లైన్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది December 11, 2025న. లాస్ట్ డేట్ January 21, 2026. ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ February 22, 2026. ఇక రిజల్ట్స్ మార్చ్ లేదా ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్క డేట్ కూడా మిస్ అవ్వదు. సో చూసారుగా, ఇది కేవలం ఒక అడ్మిషన్ టెస్ట్ కాదు. ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఎందరో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక అవకాశం. మరి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు వైపు వేసే ప్రయాణంలో ఇది మొదటి అడుగు కాదంటారా?